జాతీయ దర్యాప్తు సంస్థ భగ్నం చేసింది. ఈ వ్యవహారంలో ఇస్లామిక్ స్టేట్తో సంబంధం ఉన్న మొత్తం 8 ఏజెంట్లను అరెస్ట్ చేసినట్టుగా తెలిపింది. వీరు బళ్ళారి మాడ్యూల్కు చెందినవారని, వారి వద్ద నుంచి పేలుడు పదార్థాలు, మారణాయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటించింది. వీరంతా పేలుళ్లు కుట్ర పన్నారని, ఈ క్రమంలో దాడుల ప్రణాళికతో కూడిన పత్రాలు లభ్యమైనట్టుగా తెలిపింది. ఎన్ఐఏ అధికారులు సోమవారం మహారాష్ట్ర, ఢిల్లీ, జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లో 19 ప్రదేశాల్లో దాడులు చేపట్టారు. బళ్ళారి మాడ్యూల్పై గత వారమే ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి రాష్ట్ర పోలీసు ఇతర కేంద్ర సంస్థలతో కలిసి నిందితుల కోసం వేట సాగిస్తోంది. ఈ క్రమంలో సోమవారం 8 మందిని అరెస్ట్ చేసినట్టుగా ఎన్ఐఏ అధికారులు తెలిపారు. బళ్ళారి మాడ్యూల్ లీడర్ మినాజ్ అలియాస్ మహ్మద్ సులేమాన్ను అరెస్ట్ చేసినట్టుగా వెల్లడించారు. నిందితులు ఒకరితో ఒకరు సంప్రదింపులు జరపడానికి ఇన్స్టాంట్ మేనేజింగ్ యాప్లు ఉపయోగించారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాలు ఉపయోగించి ఐఈడీలు, ఇతర పేలుడు పరికరాలు రూపొందించేందుకు ప్లాన్ చేశారని పేర్కొన్నారు. కళాశాల విద్యార్థులు ఉగ్ర కార్యకలాపాల దిశగా ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా తెలిపారు. ఇదిలా ఉంటే గత వారం ఎన్ఐఏ మహారాష్ట్రలో 40 చోట్ల దాడులు చేసి 15 మంది అనుమానితులను అరెస్ట్ చేసింది.